ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్న సినిమాలలో వారణాసి సినిమా కూడా ఒకటి. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా వారణాసి. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా కనిపిస్తూ ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లిమ్స్ ప్రేక్షకుల అంచనాలను మరో రేంజ్ కి అయితే తీసుకెళ్లి, అంతేకాకుండా ఇందులో మహేష్ బాబు రాముడిగా కనిపిస్తున్నాడని జక్కన్న చెప్పడంతో ఎప్పుడెప్పుడు వారణాసి సినిమా రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ అంతా 1000 కళ్ళతో వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ గారు ఆ అంచనాలను మరింత పెంచడంలో ముందుంటారు. వారణాసి సినిమాకు సంబంధించి స్టోరీని అప్పుడప్పుడు లీక్ చేస్తూ మరింత హైప్ నైతే క్రియేట్ చేస్తూ ఉన్నారు. రీసెంట్ గా ఆయన ఒక ఈవెంట్ లో వారణాసి సినిమాకు సంబంధించి మరొక లీక్ నైతే ఇచ్చేశాడు. ఈ సినిమాలో రాముడు కుంభకర్ణుని మధ్య యుద్ధాన్ని అయితే చూపించబోతున్నామని, ఇదే సినిమాకు హైలైట్ గా ఉండబోతుందని చెప్పారు. దీంతో వారణాసి సినిమాపై అంచనాలు మరీ రెట్టింపైపోయాయి. రామాయణంలో ఇప్పటి వరకు రాముడు రావణాసుని మధ్య యుద్ధాన్ని చాలా మంది చూపించారు. కానీ మొదటిసారిగా రాముడు కుంభకర్ణుడి మధ్య జరిగే మహాయుద్ధాన్ని ఈ సినిమాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా అయితే చూపించబోతున్నారు. మహేష్ బాబును రాముడి గెటప్ లో, అది కూడా రాజమౌళి మార్క్ లార్జ్ ది లైఫ్ యాక్షన్ సీక్వెన్స్ లో కుంభకర్ణుడితో పోరాడే విజువల్స్ వెండితెరపై ఎలా ఉంటాయో అని ఊహించుకుంటేనే ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ అయితే వస్తూ ఉన్నాయి. లంకలో ఉన్న సీతాదేవిని తీసుకురావడానికి వానర సైన్యంతో వెళ్లిన రాముడు రావణాసుడి సైన్యం మొత్తాన్ని మట్టి కల్పించాడు. అప్పుడు రావణుడు తన సోదరుడైనటువంటి కుంభకర్ణుని నిద్రలేపి రాముడితో యుద్ధానికి పంపుతాడు. మరణం లేని కుంభకర్ణుడితో రాముడు ఎలా యుద్ధం చేశాడు అనేదే ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఆ అరగంట ఎపిసోడ్ సినిమాకే హైలైట్ గా అయితే ఉండబోతుందట. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక విజువల్ వండర్ గా అయితే ఈ సినిమా ఉంటుందని విజయేంద్ర ప్రసాద్ గారు చాలా ధీమాగా అయితే చెప్పారు. మహేష్ బాబును సరికొత్తగా ఆవిష్కరించేందుకు రాజమౌళి హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ అయితే వాడుతూ ఉన్నారు. దీంతో ఫ్యాన్స్ కూడా ఆగలేకపోతున్నారు. మహేష్ బాబును రాముడిగా చూసేందుకు తహతహలాడుతూ ఉన్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ వారణాసి సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కి అయితే సిద్ధమవుతూ ఉంది. మరి ఈ సినిమాతో రాజమౌళి ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి. సో గైస్, మరి వారణాసి సినిమా గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేయండి. ఇలాంటి కొత్త సినిమా అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. అలాగే వీడియోకు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.